హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం ఒక స్పెషల్ అండ్ వెరీ డెలీషియస్ నార్త్ ఇండియన్ రెసిపీ తీసుకొచ్చా. అదే డోక్లా. దీనికోసం ఫస్ట్ మనం ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లో 1 ఫుల్ కప్ శనగపిండి, రుచికి సరిపడంత ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని చక్కగా జల్లించేసుకోవాలి. ఎందుకంటే శనగపిండిలో ఉండలుంటాయి కదా! అవేమీ రాకుండా జల్లించుకోవాలనమాట. ఆ తర్వాత ఆ జల్లించుకున్న దాంట్లో 1 కప్‌కి హాఫ్ కప్ దాకా వాటర్ యాడ్ చేసుకొని పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని పక్కన పెట్టుకోండి. మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం నానుతున్న శనగపిండిలో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, ఈనో ఉంటది కదా! ఫ్రూట్ సాల్ట్ అని కూడా అంటారు. అది వేసుకొని అరచెక్క నిమ్మరసం ఈనో మీద పిండగానే వీడియోలో చూపిస్తున్నట్టు బాగా పొంగిపోతుంది. అప్పుడు దాన్ని పిండంతా కలుపుకుంటే పిండి చూసారు గదా! ఎలాగ నురగ నురగగా అయిందో అలాగయితుందనమాట. ఇప్పుడు దాన్ని ఆయిల్ పూసిన కేక్ టిన్‌లో గానీ, లేదంటే ఏదైనా గిన్నెలో గానీ వేసుకొని ఒక 2 సార్లు పైకి కిందకి ట్యాప్ చేస్తే ఎయిర్ గ్యాప్స్ ఏమన్నా ఉంటే పోతాయి. ఇప్పుడు వాటర్‌లో పెట్టి స్టీమ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో ఒక 20-25 మినిట్స్. ఇప్పుడు తడకా కోసం పాన్‌లో ఒక టీ స్పూన్ నుంచి కంటే కొంచెం ఎక్కువ ఆయిల్, ఆవాలు వేసుకొని అవి చిటపటమనిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. అవి ఉడుకుపడుతున్నప్పుడు ఉప్పు, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత షుగర్. ఇది కొంచెం తియ్యగానే ఉంటుంది. సో, దాంట్లో షుగర్ వేసుకొని అవి 2 కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ మొత్తం స్క్వీజ్ చేసేసుకోండి. ఇప్పుడు ముందుగానే రెడీ అయ్యి ఉడికి పక్కనున్న డోక్లాని ఈవెన్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఈవెన్ సైజ్డ్ పీసెస్‌గా కట్ చేసుకొని, ముందుగానే మనం తయారు చేసుకున్న షుగర్ అండ్ సాల్ట్ సిరప్ వేసుకొని తింటే ఎంతో డెలీషియస్‌గా ఉండే డోక్లా రెడీ అయిపోతుంది. అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్